హలో ఆల్, వెల్కమ్ టు ఎల్డిఎక్స్ క్లాసెస్. ద మోస్ట్ అవైటెడ్ సెషన్ ప్రిలిమ్స్ పేపర్స్ అన్నీ కూడా డిస్కస్ మనం చేస్తామమ్మా. ప్రతి పార్ట్ అండ్ పార్ట్ కూడా నీట్గా తీసుకొని స్టూడెంట్స్కి అర్థమైన విధంలో చెప్తూ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి ఎట్లా తీసుకోవాలనేది చెప్తాము. ఓకేనా? మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓన్లీ పాలిటీ ఆన్సర్ ఏదో కీ పెట్టేసి వదిలేస్తారు. నో, బట్ మనం క్లియర్గా కేర్ఫుల్గా అనాలిసిస్ చెప్తూ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా జనరల్గా లాస్ట్లో డిస్కస్ చేస్తాము. సో స్టే ట్యూన్, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి, జాగ్రత్తగా మొత్తం కూడా వినండమ్మా. మనం ఇప్పుడు తీసుకుంటుంది పాలిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 అనాలిసిస్ కమ్ ఫ్యూచర్ ప్లాన్ అని పెట్టడం జరిగింది. మీరు ఒక్కసారి చూస్తే పాలిటీలో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయమ్మా? 12 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. పాలిటీలో 12 క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజ్ మేనర్లోనే వచ్చాయి. ఈజ్ అని ఎందుకు అన్నానంటే వితౌట్ ఎనీ టైం వేస్ట్, విత్ జనరల్ ప్రిపరేషన్తో కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అన్లెస్ మీరు టాపిక్స్ నేర్చుకున్నప్పుడు కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకుంటే కానీ, అంటే ఏదైనా బుక్ మీరు ఫాలో అయినా లేదంటే ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఫాలో అయినా అది క్లాస్ అనేది జాగ్రత్తగా వింటూ అట్లీస్ట్ ఒక 2 times రివిజన్ చేస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా పెట్టేటట్టు ఉన్నాయన్నమాట. 12 క్వశ్చన్స్ అంటే మీకు అర్థమవుతుందమ్మా. 12 క్వశ్చన్స్ మీకు 24 మార్క్స్ అనేవి వస్తాయి. టోటల్ కట్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 85 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీకు 24 మార్క్స్ అనేది కేవలం పాలిటీ వల్ల వస్తున్నాయంటే 1/5, అవునా, 25% మార్క్స్ అనేవి కేవలం పాలిటీ వల్ల వస్తుందన్నమాట. ఆర్ యు గెటింగ్ ద ఇంపార్టెన్స్? ఆ ఇంపార్టెన్స్ అనేది మీరు ఖచ్చితంగా పాలిటీలో అచీవ్ చేయగలరు, అవునా? సో అందుకనే పాలిటీ ప్లేస్ క్రూషియల్ రోల్. మనం రేస్లో ఉండాలి లేదా అనేది పాలిటీ ఖచ్చితంగా డిస్కస్ చేస్తుంది. ఓకే, 1/5 మార్క్స్ అమ్మ, 1/5 కేవలం పాలిటీ లాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇంకో 2-3 టాపిక్స్ టచ్ చేసుకొని పట్టుకున్నాం, జాగ్రత్తగా నేర్చుకున్నామంటే కట్ ఆఫ్ అనేది ఈజీగా దాటచ్చు అనమాట. అర్థమవుతుంది కదా? సో అందుకనే అటువంటి ఇంపార్టెంట్ పాలిటీని మనం క్వశ్చన్స్ వైజ్ నీట్గా ఎట్లా ఎలిమినేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, నేను ఎలిమినేట్ చేసి ఆన్సర్స్ పెట్టేటప్పుడు కేవలం ఒక యావరేజ్, ఒక ఐడియల్ స్టూడెంట్ నేనేం చెప్పాను, లాస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అవుతూ ఎట్లా అయితే ఆలోచించాలో అలా ఆలోచించి క్లాసెస్ అన్నీ రెగ్యులర్గా కాంప్రహెన్సివ్గా విని కాస్త అవేర్నెస్ తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా మాత్రమే ఆన్సర్స్ చేస్తాను. సో మీకు అప్పుడు ఒక ఐడియల్ పొజిషన్ అనేది అర్థమవుతుందన్నమాట. అండ్ మీరు చేసిన మిస్టేక్స్ కూడా అఫ్కోర్స్ ఎగ్జామినేషన్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్ పోవాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేవి ఫాలో అవ్వాల్సిందే. దానికన్నా మరొక ఆప్షన్ అనేది లేదు. ఓకే, సో లెట్స్ టేక్. ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో జాగ్రత్తగా వినండి మొత్తం ఆర్టికల్ అంతా కూడా. ఓకేనా? అంతకుముందు ఒకసారి చూడమ్మా, మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వట్లేదు అంటే మీరు నేర్చుకునే ప్రాసెస్లో సమ్ స్ట్రక్చరల్ ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ స్ట్రక్చరల్ ఫాల్ట్స్ని జీరో చేయడానికి మనం కొత్త బ్యాచెస్ అనేవి July 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. కొత్త బ్యాచ్ July 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది డీల్ చేస్తున్నాం. ఆఫ్లైన్ మనం విశాఖపట్నం అండ్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. కేవలం 70,000 రూపీస్ ఫీజుతోనే మనం పెడుతున్నామమ్మా. కేవలం 70,000 ఫీజుతోనే. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000తోనే. అంటే అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మనం క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ 60,000 ఫీజు కూడా 5,000 into 12 monthsలో కట్టచ్చు. 70,000 ఫీజు కూడా 10,000 into 7 monthsలో మీరు కట్టచ్చు అనమాట. ఓకే, సో కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీ పేరెంట్స్కి అంత బర్డన్ లేకుండా మీరు హ్యాపీగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. మన క్లాసెస్ ప్రతిదీ కూడా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. నేను పాలిటీ ఎందుకు డీల్ చేస్తున్నానంటే ఐ టీచ్ పాలిటీ ఇన్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ నేను డీల్ చేస్తున్నాను. మీకు ఆఫ్లైన్ గురించి ఏం డౌట్ ఉన్నా కూడా మీరు రావచ్చు, డెమో వినొచ్చు, నాతో మాట్లాడచ్చు కూడా. ఓకేనా? అయితే మనం కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో డిస్కస్ చేస్తాం. సీసాట్ ఉంటుంది, రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు దేంట్లోనమ్మా ఫాల్ట్ అవుతున్నారో ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా మేము ప్లగ్ ఇన్ చేస్తాము అనమాట. ఓకే, సో డైలీ కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్, ఎస్బీఐ పిఓ క్లర్క్, ఇట్లాగా ప్రతిదీ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ఒకవేళ ఈ మంత్ లోపల జాయిన్ అయితే, ఎందుకంటే July 1st నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఇక్కడ నెంబర్ చూడండి, ప్రత్యూష మ్యామ్ 7893899553 మ్యామ్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్
మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఎవరైతే క్లియర్ చేస్తున్నారో ప్రిలిమ్స్ వాళ్ళు దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆప్షనల్స్ అని చూస్తామన్నమాట. ఓకే, సో కొత్త బ్యాచెస్ అనేవి కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ ఈజ్ డెల్డ్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. పిఎస్ఐఆర్ పబ్బాడ్ సురేష్ సార్ డీల్ చేస్తారమ్మా. ఓకేనా, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారు. అండ్ మీరు ఒక్కసారి చూసుకుంటే మనకి కోర్స్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. కొత్త బ్యాచెస్ అనేవి 16th ఆఫ్ దిస్ మంత్ 16th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫీజు చూసారమ్మా 22,500. ఈ 22,500 కేవలం 15th జూన్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీజు అనేది రివైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో 10% డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికన్నా బ్యూటిఫుల్ కోర్స్ అనేది మీకు ఇంత అఫోర్డబుల్ అమౌంట్స్లో ఎప్పటికీ కూడా రాదు. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. నా ఆంథ్రపాలజీ వర్క్ అయితే ఐ కెన్ కంప్లీట్ ద సిలబస్ విత్ ఇన్ 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. నోట్స్ ప్రొవిజన్ కూడా అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఎగ్జామినేషన్ కల్లా 3 to 4 times రివిజన్ కూడా అవుతుంది. 3 to 4 times రివిజన్ అవుతుంది కాబట్టి బ్యూటిఫుల్గా మీకు మొత్తం సరిపోతుంది అనమాట. ఓకే, సో దీనికన్నా మీరు ఇంకేం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, ఎస్, దెన్ వీ షాల్ గో ఫర్ అవర్ పాలిటీ టాపిక్స్. క్వశ్చన్స్ చూడమ్మా, క్వశ్చన్ 11 అండ్ క్వశ్చన్ 12 అనేది ఈ సెట్లో ఉంది. సో దీన్ని నేను జూమ్ చేస్తున్నాను అండ్ దీన్ని ఎట్లా చేస్తామో కూడా చూడండి. ఓకే, సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏంటి? ద పర్స్యూయెంట్ టు ద రిపోర్ట్ ఆఫ్ హెచ్ఎన్ సన్యాల్ కమిటీ ప్రపోజ్డ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అన్నారు. హెచ్ఎన్ సన్యాల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ చేశారంట. ఓకే, ఆ టాపిక్ అనేది నాకు తెలీదు. ఓకేనా, ఎస్, ఒక యావరేజ్గా నేను ఒకవేళ లక్ష్మీకాంత్ కానీ నార్మల్ బుక్స్ ఫాలో అవుతుంటే దీని గురించి మెన్షన్ చేసలేదు, నాకు తెలీదు. పునః పాయింట్ అలాగ ఉంచండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ అండ్ ది హైకోర్ట్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దెమ్సెల్స్. ఇది మనకు తెలుసు, అవునా? సుప్రీం కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వాళ్ళు విధించే ఛాన్స్ అనేది వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అనమాట. ఓకే, సో స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్ అని మనకి క్లియర్గా తెలుసు. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. మనకి క్లియర్గా తెలుసు కాన్స్టిట్యూషన్లో సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్ అని డిఫైన్ చేసి లేదు. సో స్టేట్మెంట్ 3 అనేది అవుట్ రైట్గా మనం తీసేయచ్చు. సార్ మరి ఎక్కడుంది? ఎక్కడంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లో మాత్రమే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సివిల్ కంటెంప్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ అని ఉంది. ఎప్పుడైతే 3 క్లారిటీగా తీసేసానో సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ప్రాబిలిటీ అనేది ఏ అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు. లెట్స్ గో ఫర్ ఫోర్త్ స్టేట్మెంట్ తెలిస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్, ఇన్ ఇండియా ద పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పవర్స్ టు మేక్ లాస్ ఆన్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. క్లియర్గా ఇచ్చారు, ఇండియాలో కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కే ఆ పవర్ ఇచ్చింది. అంటే స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్. 4 స్టేట్మెంట్ ఉండాలి, 2 స్టేట్మెంట్ ఉండాలంటే ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ అనేది బి అని చెప్తాము. అండ్ దీంతో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఆన్సర్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. అండ్ దీంతో మనకు ఒక పాయింట్ కూడా తెలుస్తుంది. ఏంటి? హెచ్ఎన్ సన్యాల్ కమిటీ వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 రికమెండేషన్ ఇవ్వడం జరిగింది అని. ఓకేనా, సో 1, 2, 4 ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చూస్తాము. ఓకే, దెన్ వీ షాల్ గో ఫర్. అర్థమైంది కదమ్మా? ఈ క్వశ్చన్ని మనం ఈజ్ క్వశ్చన్స్గానే చూడాలి. ఓకేనా, ఈ క్వశ్చన్లో క్రిటికాలిటీ ఏమీ లేదు కాబట్టి ఐ వుడ్ రేదర్ టేక్ ఈజ్. ఓకే, ఓవరాల్ పాలిటీ క్వశ్చన్స్ చూస్తేనే టోటల్ ఈజ్గా ఉన్నాయమ్మా. ఈజ్ క్వశ్చన్సే ఉన్నాయి. కాస్త ఎలిమినేట్ చేస్తే పెట్టేటట్టు మాత్రమే పాలిటీ 12 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఐ వుడ్ కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఈజ్. అండ్ ఈజ్గా మనం 2 మార్క్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మన బాస్కెట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి. గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అండ్ లీగల్ ఫర్మ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అడ్వకేట్స్ అన్నాడు. బట్
కార్పొరేట్ లాయర్స్ అండ్ పేటెంట్ అటార్నీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రికగ్నిషన్ యాజ్ అడ్వకేట్స్. ఓకేనా? ఎస్. అయితే లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ ఏంటి? లాయర్ అంటే లా ప్రాక్టీస్ చేసిన వాడిని లాయర్ అంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాదిస్తారు కదమ్మా, వాళ్ళని అడ్వకేట్స్ అని అంటాము. ఈ మినిమం డిఫరెన్స్ మనకు తెలుసు. కానీ గవర్నమెంట్ లా ఆఫీసర్స్ని, లీగల్ ఫర్మ్స్లో ఉన్న వాళ్ళని మాత్రమే అడ్వకేట్స్ అంటాము. కార్పొరేట్ లాయర్స్ని, పేటెంట్ అటార్నీస్ని అడ్వకేట్స్ అన్నము అని ఉంది. ఓకే, సో ఒక ఐడియల్ స్టూడెంట్గా నాకు దీని గురించి తెలీదు. ఓకే, అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ది పవర్ టు లే డౌన్ ద రూల్స్ రిలేటింగ్ టు లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ లా కాలేజెస్. ఎవరు చేస్తారంట? బార్ కౌన్సిల్ వాళ్ళు లీగల్ ఎడ్యుకేషన్కి అండ్ లా కాలేజెస్కి రికగ్నిషన్ ఇస్తారు. రూల్స్ అనేవి, స్టాండర్డ్స్ అనేవి వీళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎస్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఖచ్చితంగా పాలిటీలో చదువుతాం. సో దిస్ ఈజ్ రైట్. ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ సెకండ్ స్టేట్మెంట్లో కేవలం ఆన్సర్ అనేది తీసుకొని రాలేం. అవునా? సో ఎందుకంటే ఓన్లీ బి అయినా అవ్వచ్చు, సి అయినా అవ్వచ్చు. అయితే క్లియర్గా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తెలియాలి. ఎస్, దెన్ సి. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం బి అయినా సి అయినా పెడతాము. బట్ ఒక్కసారి చూడండి, స్టేట్మెంట్ 1 కూడా క్లియర్గా కరెక్టే ఇచ్చాడు. గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అండ్ లీగల్ ఫర్మ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అడ్వకేట్స్. ఎస్, కార్పొరేట్ లా ఆఫీసర్స్ని కానీ లాయర్స్ని కానీ పేటెంట్ అటార్నీ. సార్ పేటెంట్ అటార్నీ అంటే ఏంటి? మనకి పేటెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదమ్మా, పేటెంట్ ఎవరు అప్లై చేస్తారు? పేటెంట్ అటార్నీస్ అప్లై చేస్తారనమాట. సో ఆ పేటెంట్ అటార్నీస్ ఎవరైతే పేటెంట్స్ అప్లై చేస్తారో వాళ్ళని పేటెంట్ అటార్నీస్ అని అంటాము. సో స్టేట్మెంట్ 1 కూడా కరెక్టే. ఆన్సర్ అనేది సి. దిస్ ఐ వుడ్ కన్సిడర్ అన్లెస్ తెలియకపోతే దిస్ యాజ్ సమ్ టఫ్ క్వశ్చన్లా ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే మనకి ఇది టైం టేకెన్ అయిపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చదివి డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ లా ఆఫీసర్ అండ్ లీగల్ ఫర్మ్స్, ఆ తర్వాత కార్పొరేట్ లాయర్స్, పేటెంట్ అటార్నీస్ గురించి అర్థం చేసుకునేసరికి మనకి టైం పట్టేస్తుంది అనమాట. తీరా అదంతా చదివినా కూడా ఆ స్టేట్మెంట్ ఉంటుందో లేదో కూడా మనకి గ్యారంటీ ఉండదు. సో ఒక ఐడియల్ స్టూడెంట్ ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని టఫ్గానే ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్, ఐ వుడ్ కన్సిడర్ దిస్ యాజ్ అ టఫ్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి. జాగ్రత్తగా మీకు తెలియని పాయింట్స్ ఉంటే వెంటనే ఇవి నోట్ డౌన్ చేసుకోండమ్మా. ఓకేనా? ఎస్, అయితే ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. చూడండి. అండ్ ఈ సెట్లో వర్స్గా 11, 12, 13, 14, 15, 16 క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా పాలిటీయే రావడం జరిగింది ఒకసారి. ఓకేనా? సో అయితే నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ చూసాము, 12th క్వశ్చన్ చూసాం, ఇప్పుడు 13th క్వశ్చన్ చూడండి. ఇది ఒక క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఏ బిల్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ ఏ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఒక్కసారి మీరు చూడండి, మీరు మినిమం లక్ష్మీకాంత్ చదివినా కూడా ఈ స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేదానికి ఎప్పటికీ కూడా ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అవసరం లేదు. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 పోతుందో ఏ పోతుంది, సి పోతుంది, డి పోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఏ క్లియర్ బి. అవునా? సో బట్ ఒక్కసారి ఇక్కడ చూడండి, when a constitution amendment bill is presented to the president of India, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ హిజ్ ఆర్ హెర్ కన్సెంట్. అవునా? ఇది ఆబ్లిగేషనా కాదా ప్రెసిడెంట్కి? ఎస్. సరే, ఇది ఎప్పుడు వచ్చింది? 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో ఈ అమెండ్మెంట్ యాక్ట్తో దీన్ని పెట్టడం జరిగింది. ఏంటి? ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్లోని ప్రెసిడెంట్ ఖచ్చితంగా వెనక్కి పంపించలేడు, వీటో పవర్ కూడా ఉపయోగించలేడు. హీ హ్యాస్ టు సైన్ ఇట్, హీ హ్యాస్ టు మేక్ అసెంట్, అంటే ఒప్పుకొని తీరాలి అని మాత్రమే మనకి ఉంటుంది. సో ఇది మనకి జనరల్గా తెలిసిన పాయింట్ కాబట్టి 2 అనేది కరెక్ట్. ఎస్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి అమ్మా. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మస్ట్ బీ పాస్డ్ బై బోత్ the Lok Sabha and the Rajya Sabha by a special majority and there is no provision for joint sitting. Yes, joint sitting provision అనేది మనకి లేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చూస్తాము. సో ద ఆన్సర్ ఈజ్ 2 and 3 అని చూస్తాం. బట్ ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా, స్పెషల్ మెజారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సార్
కేవలం స్పెషల్ మెజారిటీ అంటే ఇక్కడ యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి ఒక్కసారి చూడండి. కాన్స్టిట్యూషన్ని మనం 3 మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, 3 మెజారిటీస్తో. ఇక్కడ నేను జనరల్గా రాస్తాను చూడమ్మా, చూడండి. దోస్ ఆర్ సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతో అమెండ్మెంట్ చేయొచ్చు, అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అని చూసాం. హాఫ్ ఆఫ్ స్టేట్స్ రాటిఫికేషన్. సార్ మరి ఇక్కడ కేవలం స్పెషల్ మెజారిటీ అని ఇచ్చాడు కదా. ఎస్, మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఈ రెండిటి గురించి మాత్రమే ఆర్టికల్ 368 అనేది అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుంది. ఓకే, ఇన్ పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368 అనేది అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అందులో కేవలం స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ స్టేట్స్ రాటిఫికేషన్ మాత్రమే మనం చూస్తాము అన్నమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ చూసారు అంటే మనకి సింపుల్ మెజారిటీతో కూడా అమెండ్మెంట్ చెయ్యొచ్చు కాన్స్టిట్యూషన్కి. ఓకేనా, బట్ ఇక్కడ నాకు అదే అర్థం కాలేదు. వాడు ఆర్టికల్ 368 అని మెన్షన్ చేయకన్నా సింపుల్గా స్పెషల్ మెజారిటీ అనేది మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడ స్పెషల్ ఉంటుంది, స్పెషల్ ప్లస్ హాఫ్ స్టేట్స్ ఉంటుంది, అండ్ సింపుల్ కూడా ఉంటుంది. బట్ స్టేట్మెంట్ 1 అనేది క్లియర్ రాంగ్ కాబట్టి 2, 3 అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకే, దెర్ ఈస్ ఎర్రర్ ఇన్ దిస్ క్వశ్చన్ పార్ట్. ఓకే, దెర్ ఈస్ ఎర్రర్ ఇన్ దిస్ క్వశ్చన్ పార్ట్, బట్ దట్స్ ఫైన్. ఆన్సర్ అనేది క్లియర్గా 2 and 3, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకేనా, ఎస్. దెన్ వీ షాల్ గో ఫర్ అంటే ఈవెన్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో కూడా మనం రాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ అంటే ఎస్, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ థింగ్ దట్ ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాము అని ఉంటుంది, రైట్? సో దాన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. బట్ ఓవరాల్ ద ఆన్సర్ ఈజ్ గుడ్, ఆన్సర్ ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐ వుడ్ కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఈజ్ ఓన్లీ. ఎందుకంటే ఏ ఇబ్బంది లేకన్నా ఫస్ట్ స్టేట్మెంట్ తెలిసింది అంటే సింపుల్గా ఆన్సర్ అనేది కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లాసిఫైస్ ద మినిస్టర్స్. ఒక్కసారి చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్పడం జరిగింది, క్యాబినెట్ గురించి మాత్రమే ఉంది తప్ప ఇంకెవరి గురించి కూడా లేదు. సో కాన్స్టిట్యూషన్ ఇట్లాగా డివైడ్ చెయ్యలేదు అనేది మనం ఫస్టే చూస్తాం. ఓకే, ఎట్లాగంట క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ చార్జ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్, ఇట్లాగా ఇన్ని విధాలుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది క్లాసిఫై చేయలేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎలిమినేట్ చేసినప్పటికీ మనకి ఆన్సర్ అనేది రాదు, రైట్? అండ్ నెక్స్ట్ ఉండి ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ది యూనియన్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ ది లోక్సభ అని చూస్తాము. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది అబ్జల్యూట్లీ రైట్. మనకి పార్లమెంట్ టాపిక్ క్లియర్గా చదివితే దాంట్లో క్లియర్గా ఉంటుందన్నమాట. 15% ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ కన్నా ఎక్కువ మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఉండకూడదు. ఓకేనా, సో ఎస్, ఆన్సర్ అనేది క్లియర్గా వస్తుంది మనకి బి. సో అందుకని ఈ క్వశ్చన్ని కూడా నేను ఈజీగా డీల్ చేస్తున్నాను, ఈజీగానే పెడుతున్నాను అనమాట. అంటే చూసారు కదమ్మా, 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ మాత్రమే డిఫికల్టీగా ఉందన్నమాట. ఓకే, ఎస్. అయితే మీకు ఏమర్థమవుతుంది, టాపిక్స్ రిలేటెడ్ టు పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పార్లమెంట్ దేనికి ఇంపార్టెంట్ అంటే యూ షుడ్ గెట్ సమ్ అవేర్నెస్. ఎందుకంటే పార్లమెంట్లో మీరు రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అయితే పార్లమెంట్ సెక్రటేరియట్ అవ్వచ్చు, అప్పుడు పార్లమెంట్ గురించి మీకు ఇన్ జనరల్గా టోటల్ అవేర్నెస్ ఉండాలి. కాబట్టి పార్లమెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్కి వెళ్తున్నాను చూడమ్మా. 14th అయింది, 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభకున్న ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. అవునా, ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్సభ నో, రాజ్యసభ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది ఎమర్జెన్సీని. సో స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఎగిరిపోతుంది, ఆప్షన్ సి అనేది ఎగిరిపోతుంది. సో 2 కానీ 3 కానీ కరెక్ట్. అవునా, సో అయితే సెకండ్ స్టేట్మెంట్ చూడండి.
to pass a motion of no confidence against the council of ministers. Yes, no confidence motion అనేది ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ టు లోక్ సభ అని మాత్రమే చూస్తాం. దట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ దట్ లోక్ సభ ఎంజాయ్స్. టూ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ ఆన్సర్ అనేది క్లియర్గా మనకు వస్తుంది. ఆన్సర్ ఈజ్ బి. దెన్ సి ఏంటి నెక్స్ట్ డి కూడా ఎలిమినేట్ చేద్దాం. చూడండి, టు ఇంపీచ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్మెంట్ అనేది ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్సభ కాదు, రాజ్యసభ కూడా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ దాని రోల్ కూడా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆన్సర్ అనేది కేవలం బి అండ్ డీని కూడా ఎలిమినేట్ చేసి టాపిక్ అనేది క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా, అంటే మళ్ళీ లోక్సభ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ అనేది చూడండి. సో ఒకసారి ఐ వుడ్ కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఈజ్. స్టేట్మెంట్ 1 తీసేస్తే నాకు ఎలిమినేట్ అయిపోతుంది అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా క్లియర్గా రాంగ్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. అవునా, సి ఇక్కడ నేను ఏం చెప్తున్నానమ్మా, ఒక ఐడియల్ స్టూడెంట్ ఎగ్జామినేషన్ ప్రెషర్ తీసుకొని మినిమం తనకు వచ్చిన గుర్తున్న పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పాను. మీరు క్లాసెస్ అనేవి జాగ్రత్తగా విని క్లియర్ రివిజన్ అనేది 2 times చేశారు అంటే దీన్ని ఈజీగానే పెట్టచ్చు. ఓకే, దెర్ ఈజ్ నో డిఫికల్టీ ఇన్ దిస్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా. యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి ఎట్లాంటి రూల్స్ అనేవి ఉన్నాయో చూడండి అమ్మా. సో యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? యాంటీ డిఫెక్షన్ అంటే ఒక పార్టీ ఫిరాయింపు అంటాం కదా, ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే దాన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అని అంటాము అన్నమాట. ఓకే, షెడ్యూల్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లా గురించి ఉంది. షెడ్యూల్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లా గురించి మనకి క్లియర్గా ఉంది. దట్స్ ఫైన్. దెన్ సి ద లా స్పెసిఫైస్ దట్ ఏ నామినేటెడ్ లెజిస్లేటర్ cannot join any political party within 6 months of being appointed to the house. No, cannot join కాదు, కెన్ జాయిన్. నామినేట్ అయిన లెజిస్లేటర్స్ ఎవరైతే పార్లమెంట్లో ఉంటారో వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే వితిన్ 6 monthsలో మాత్రమే అవ్వాలి. 6 months దాటిన తర్వాత వాళ్ళు పార్టీ మెంబర్స్ కింద ఒప్పుకోరు అనమాట. అప్పుడు అది యాంటీ డిఫెక్షన్ లా అవుతుంది. ఓకేనా, ఎస్. అయితే మనకు జనరల్గా నామినేటెడ్ మెంబర్స్ అనే వాళ్ళ గురించి ఈ రోల్ ఇదంతా కూడా పార్లమెంట్లోనే టాపిక్స్ కింద చూస్తాము. అండ్ యాంటీ డిఫెక్షన్లో నో, స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ద లా డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ టైమ్ ఫ్రేమ్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు డిసైడ్ ఆన్ యాంటీ డిఫెక్షన్ కేస్. ఎస్, అయితే ఈ స్టేట్మెంట్ అనేది కంప్లీట్లీ ట్రూ. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అనమాట. మనకి యాంటీ డిఫెక్షన్ లాలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ది స్పీకర్ ఈ టైంలో తీసుకోవాలి అనేది లేదు అనమాట. సో ఆన్సర్ ఈజ్ క్లియర్గా కరెక్ట్. ఆప్షన్ ఓన్లీ 2 ఈజ్ రైట్ అనమాట అక్కడ. ఓకేనా, సో అయితే ఈ క్వశ్చన్ కూడా మనం ఈజీగానే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు? స్టేట్మెంట్ 1 క్లియర్గా రాంగ్ అని తెలుస్తుంది వితౌట్ ఎనీ అంబిగ్యూస్, అంటే ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా తెలుస్తుంది స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అని. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అని కూడా తెలుస్తుంది. సో ఈజ్ క్వశ్చన్. సో చూసారు కదమ్మా, 6 క్వశ్చన్స్లో కేవలం 1 మాత్రమే టఫ్, మిగిలిన 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే మనం పెట్టచ్చు. ఓకే, సో అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, అండ్ ఇక్కడ వరుసగా క్వశ్చన్స్ ఉన్నాయన్నాను కదా. 17th క్వశ్చన్ అనేది రిలేటెడ్ టు అటార్నీ జనరల్ అనమాట. ఒక్కసారి చూడండి. అండ్ మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా and Solicitor General of India are the only officers of government who are allowed to participate in the meetings of Parliament of India. No, కేవలం అటార్నీ జనరల్కి మాత్రమే ఉంటుంది. సొలిసిటర్ జనరల్ హీ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ది మీటింగ్స్ ఆఫ్ హౌస్. సార్ అటార్నీ జనరల్ వెళ్ళచ్చా? ఎస్, హీ హోల్డ్స్ ద పవర్ అండర్ ఆర్టికల్ 76. ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, హీ కెన్ పార్టిసిపేట్, హీ హోల్డ్స్ సమ్ పవర్స్ అని కూడా ఉంటుంది అనమాట. కేవలం అటార్నీ జనరల్ మాత్రమే వెళ్ళగడు, సొలిసిటర్ జనరల్ వెళ్ళలేడు. ఓకేనా, సో స్టేట్మెంట్ 1 అనేది క్లియర్గా రాంగ్ అని తెలుస్తుంది. అటార్నీ జనరల్ కూడా ఇంపార్టెంట్ టాపిక్, మనం పాలిటీలో డిస్కస్ చేస్తాం, రైట్. అండ్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
submits his resignation when the government which appoints him resigns. ఓకే, ఏ గవర్నమెంట్ అయితే అతన్ని అపాయింట్ చేసిందో వాళ్ళు రిజైన్ చేసిన వెంటనే ఇతను కూడా రిజైన్ చేయాలి. ఎలాగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తుందట? నో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ని ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి, ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని మనం చూస్తాము. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ క్లియర్ రాంగ్ ఆఫ్ బోత్ ద స్టేట్మెంట్. సో నెక్స్ట్ డి స్టేట్మెంట్ అనేది రాంగ్ సో డి ఈజ్ ది ఆన్సర్. నైదర్ 1 nor 2 ఈజ్ ది ఆన్సర్స్ అని పెట్టాలి. ఓకేనా? స్టేట్మెంట్ 1 అనేది ఆర్టికల్ 76 ప్రకారం రాంగ్. స్టేట్మెంట్ 2 కూడా మనకి క్లియర్గా అది రాంగ్ అని తెలుస్తుంది. సో దిస్ ఐ వుడ్ కన్సిడర్ యాజ్ ఈజ్ టాపిక్ ఏనమ్మా. ఇది కూడాను సింపుల్గా రెండు కూడా ఎలిమినేట్ చేసే పొజిషన్లోనే ఉంది అనమాట. ఓకే, ఆర్ రేదర్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కన్ఫ్యూజ్ అయితే ఐ వుడ్ రేదర్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఈజ్ టు మోడరేట్, కానీ టఫ్ క్వశ్చన్ అయితే మాత్రం కాదు. ఈజ్గానే ఎలిమినేట్ చేసి పెట్టచ్చు. వెన్ వీ హ్యావ్ సమ్ అవేర్నెస్ అనేది మనం చూస్తాం. కాస్త టాపిక్ మీద అవేర్నెస్ ఉంటే ఈజ్గానే చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడమ్మా. 18th క్వశ్చన్లో ఫండమెంటల్ రిట్స్ గురించి అడగడం జరిగింది. అవునా? రిట్స్లో మీరు చూస్తే క్లియర్గా మనం ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్ 32లో చూస్తాము. ఆర్టికల్ 32లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో చూస్తాము రిట్స్ గురించి. అవునా? ఏంటేంటి? హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ, క్వో వారెంటో, ఇట్లాగా ప్రతిదీ కూడా చూస్తాం. అయితే రిట్స్ చూశారు అంటే అటార్నీ జనరల్ టాపిక్ అని, రిట్స్ టాపిక్ అని క్వశ్చన్స్ వచ్చిన మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కూడా నా క్లాసెస్ మీరు క్లారిటీగా వింటే ఖచ్చితంగా ఈజీగా ఎలిమినేట్ చేసి పెడతారనమాట. విత్ రెఫరెన్స్ టు రిట్స్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైనా మీకు ఈ 3 స్టేట్మెంట్స్ వచ్చాయి అంటే ఈజీగా వాటిని ఎలిమినేట్ చేసే స్కోప్ ఉంటుంది. ఎక్కడైనా ఒకటి రాంగ్ అవుతుంది అంటే ఆన్సర్ అనేది మనకి క్లియర్గా వస్తుంది. ఎక్కడా కూడా రాంగ్ అవ్వట్లేదు అంటే డి ఆన్సర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి చూడండి. మ్యాండమస్ విల్ నాట్ లై అగెయిన్స్ట్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంతవరకు కరెక్టే. మ్యాండమస్ అనేది ప్రైవేట్ పీపుల్కి ఇవ్వలేము అన్లెస్ ఇట్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ ఏ పబ్లిక్ డ్యూటీ. ఈవెన్ పబ్లిక్ డ్యూటీ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ పర్సన్స్ మీద కోర్ట్స్ అనేవి మ్యాండమస్ ఇష్యూ చెయ్యలేవు. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, మ్యాండమస్ విల్ నాట్ లై అగెయిన్స్ట్ ఏ కంపెనీ ఈవెన్ దో ఇట్ మే బి ఏ గవర్నమెంట్ కంపెనీ. ఎస్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. మ్యాండమస్ అనేది గవర్నమెంట్ కంపెనీకి ఇష్యూ చేయలేరు. ఓకేనా? అది గవర్నమెంట్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా దాని మీద మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేము. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఎనీ పబ్లిక్ మైండెడ్ పర్సన్ కెన్ బి ఏ పిటిషనర్ టు మూవ్ ద కోర్ట్ టు అబ్టైన్ ద రిట్ ఆఫ్ క్వో వారెంటో. ఎస్, క్వో వారెంటో అనేది కేవలం విక్టిమ్ మాత్రమే కాదు, బయట వ్యక్తి ఎవరైనా కూడా క్వో వారెంటోని ఇష్యూ చేయొచ్చు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఒక్కసారి మీరు 1 తీసేసిన వెంటనే ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది, సి అనేది ఎలిమినేట్ అవుతుంది, డి అనేది ఎలిమినేట్ అవుతుంది. ఆన్సర్ అనేది బిగా మనకు ముందే తెలుస్తుంది. బట్ ఆ రెండింటిని కూడా మనం క్లారిటీగా చూస్తాము అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. మ్యాండమస్ గురించి క్లియర్గా తెలిస్తేనే చాలు. స్టేట్మెంట్ 1 అనేది ఎలిమినేట్ చేసి ఆన్సర్ని పెడుతున్నాం కాబట్టి దీన్ని ఐ వుడ్ కన్సిడర్ యాజ్ అన్ ఈజ్ క్వశ్చన్ ఓన్లీ. చాలా ఈజీగానే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ అనేవి కూడా ప్రాబిలిటీలో 2 కూడా కరెక్ట్ పెట్టే ఛాన్సెసే ఉన్నాయి. సో ఈజ్ క్వశ్చన్గానే మనకి ఇది ఉంది. అవునా? సో చూసారు కదమ్మా, అన్నీ కూడా ఈజ్ క్వశ్చన్సే, ఒకటి మాత్రమే టఫ్ క్వశ్చన్స్గా మనం చూసాము. క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, అది మనం ఖచ్చితంగా చూడాల్సిందే. నెక్స్ట్ చూస్తే 19th క్వశ్చన్ అనేది సంథింగ్ సెపరేట్ అనమాట. ఓకే, అండ్ 20th క్వశ్చన్ ఈజ్ ఏ ప్యూర్ పాలిటీ క్వశ్చన్. ఓకే, సో 20th క్వశ్చన్ అనేది చూడండి 4 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, విత్ రిఫరెన్స్ టు స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఏంటి? యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ, ది ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ shall be held on such date as the speaker may fix. స్పీకర్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తాడో అప్పుడే అవుతుంది అని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ చెప్తుంది అని అంటున్నారు. ఓకే సార్, నాకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ నేను ఎందుకు చదువుతాను? ఎస్, నువ్వు చదవవు కదా, అయితే స్టేట్మెంట్ 1 అనేది అలా ఉంచు, స్టేట్మెంట్ 2కి వెళ్ళు.
there is a mandatory provision that election of a candidate as deputy speaker of Lok Sabha shall be from either the principal opposition party or the ruling party. mandatory provision అంట, అటువంటి mandatory provision అనేది ఏమీ లేదు అని మనకు తెలుసు, అవునా? సో స్టేట్మెంట్ 2 అనేది క్లియర్ రాంగ్గా మనం చూస్తాము. స్టేట్మెంట్ 2 రాంగ్ అయితే బి ఎగిరిపోతుంది, డి ఎగిరిపోతుంది. అయితే నెక్స్ట్ అయితే మీరు థర్డ్ స్టేట్మెంట్ అనేది ఏసీ చూస్తే ఏసీలో రెండిట్లో కూడా థర్డ్ స్టేట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దెన్ వీ షల్ గో ఫర్ డి. ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ సి అనేది చూద్దాం, ఓకేనా? డి చూడండి, ద వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్లమెంటరీ ప్రాక్టీస్ రిగార్డింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. అపాయింట్మెంట్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ని చూస్తే ఈజ్ దట్ ఆ మోషన్ అనేది మూవ్డ్ బై ది స్పీకర్ అండ్ డ్యూలీ సెకండెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఓకే, డిప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేసేది ఫస్ట్ లోక్సభ స్పీకర్ మోషన్ పాస్ చేస్తారంట, ఆ దాన్ని ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేసి సెకండెడ్ అంటే నెక్స్ట్ సంతకం అతను పెడతారు అనమాట. సో అట్లాగా ఏది కూడా పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది లేదు. సో 4 అనేది రాంగ్. సో 4 అనేది ఎప్పుడు రాంగో సి అనేది పోతుంది, ఏ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్. దెన్ థర్డ్ స్టేట్మెంట్ అనేది చూడమా, ద డిప్యూటీ స్పీకర్ హ్యాస్ ది సేమ్ పవర్ యాజ్ ది స్పీకర్ వెన్ ప్రిసైడింగ్ ఓవర్ ది సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ అండ్ నో అపీల్ లై అగేన్స్ట్ హిజ్ రూలింగ్. అవునా? డిప్యూటీ స్పీకర్కి డిఫరెన్స్ అనేది లేదు. పేరులో డిప్యూటీ స్పీకర్ ఉంది కదా అని స్పీకర్ కన్నా తక్కువ పవర్స్ ఉంటుంది అని కాదు. స్పీకర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా స్పీకర్కున్న ప్రతి పవర్ కూడా డిప్యూటీ స్పీకర్కి ఉంటుంది అనమాట. ద ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఒకవేళ చైర్లో కూర్చుంటే అప్పుడు డిప్యూటీ స్పీకర్ నార్మల్ పార్లమెంట్ మెంబర్లా కూర్చుంటారు. ఎప్పుడైతే స్పీకర్ చైర్లో కూర్చోరో అప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేవాళ్ళు చైర్లో కూర్చుంటారని చూస్తాం. అంటే 3 అనేది కరెక్ట్. ఆబ్వియస్లీ 3 కరెక్ట్ అయినప్పుడు ఏ కూడా 1 కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఎస్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ జనరల్గా ఎలక్షన్స్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ అనేది స్పీకర్ డిసైడ్ చేసిన డేట్లో పెట్టాలి అని చెప్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్ అని మనం చూస్తాం. అయితే ఈ క్వశ్చన్ కూడా ఈజీగానే పెట్టచ్చు. మీకు స్టేట్మెంట్ 1 తెలియకపోయినా ఎప్పుడైనా ఇట్లా 3-4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే కేర్ఫుల్గా క్లియర్గా రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చదవండి. ఎక్కడైనా కూడా మనకి ఎలిమినేట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది, అది మనకి దొరుకుతుంది అనమాట. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయమ్మా, ఎటువంటి కష్టం కూడా లేదు. ఓకే, సో అయితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాం, చూడండి మనం. క్వశ్చన్ 51లో వచ్చింది అండ్ 54లో క్వశ్చన్ ఉందమ్మా. 51లో ఒక్కసారి చూడండి. ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఏంటి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా తీసుకొని వచ్చింది. అంటే డయార్కీ అట్ స్టేట్ లెవెల్ అనేది మనం చదువుతాం, అవునా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏవి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా అడగడం జరిగింది. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనము ఎవరి చేతుల్లో ఉంటుంది, సెంటర్ చేతుల్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైనా కూడా వైస్రాయ్ దేన్ని ఉంచుకుంటాడమ్మా, ఇంపార్టెంట్ ఉంచుకుంటాడు. ట్రాన్స్ఫర్ ఏం చేస్తాడు, అంత ఇంపార్టెంట్ కానీ చూస్తాడు. సో ఇక్కడ మీకు క్లియర్గా 1, 2, 3, 4 అనేది లేదు. సో ఆల్ ది అబౌవ్ లేదు కాబట్టి ఏదో ఒకటి ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా మిగిలింది వస్తుంది, అవునా? సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఇంపార్టెంటా కాదా? ఎస్, జస్టిస్ ఎప్పుడూ కూడా తన చేతుల్లోనే ఉంచుకోవాలని సెంటర్ అనుకుంటుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. అండ్ ఒక్కసారి చూస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది చూస్తాము. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది, స్టేట్ చేతుల్లో ఉంటుంది, అవునా? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లోకల్గా ఇస్తాము అంటే అర్థం ఏంటి, కిందకి వెళ్తుంది అని. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్ 2 అనేది తీసేస్తారో ఏ పోతుంది, బి పోతుంది, డి పోతుంది. ఆన్సర్ ఈజ్ ఏ క్లియర్ సి, అవునా? అండ్ నెక్స్ట్ మరి కూడా చూడండి, ల్యాండ్ రెవెన్యూ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు తన చేతుల్లో ఉంచుకోవాలనుకుంటారా, స్టేట్ చేతుల్లో ఉంచాలనుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోనే ఉంచుకోవాలనుకుంటారు. సో ల్యాండ్ రెవెన్యూ ఈజ్ రైట్. నెక్స్ట్ పోలీస్ అనేది మనం చూస్తాము. ఓకే, పోలీస్ కూడా మనకి ఉంటుంది, అవునా? పోలీస్ కూడా ఖచ్చితంగా సెంటర్ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ క్లియర్ సి.
2 ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది లోకల్ చేతుల్లో ఉంటుంది కదా అని అర్థం చేసుకోగలిగితే వెంటనే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఆన్సర్ అనేది ఈజీగానే పెట్టచ్చు. ఓకే, కాస్త స్మార్ట్నెస్తో అండ్ కాస్త అవేర్నెస్తో పెట్టచ్చు. సో అందుకని దీన్ని ఈజీగానే కన్సిడర్ చేయాలి. అండ్ ఒకవేళ వాడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇవ్వకపోతే అప్పుడు క్వశ్చన్ అనేది టఫ్ అవుతుంది. కానీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని క్లియర్గా ఇచ్చాడు. ఎందుకంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్లో కూడా ఏవో కొన్ని ఉండాలి కదా. అవి ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? చిన్న చిన్న సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి, అవునా కదా? సో అందుకని స్టేట్మెంట్ 2 అనేది మనం తీసేస్తాము. నెక్స్ట్ 54th క్వశ్చన్ చూడండి అమ్మా. మనకి ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ క్రిప్స్ మిషన్తో మనం ఏం చూస్తాం? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి? ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ nominated by provincial assemblies as well as princely states. No, క్రిప్స్ మిషన్లో నామినేటెడ్ మెంబర్స్ కాదు, ప్రొవిన్షియల్ అసెంబ్లీ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. కేవలం ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి మాత్రమే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అని మనకి క్లియర్గా తెలుసు, అవునా? సో ప్రొవిన్షియల్ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్, ఎనీ ప్రొవిన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ the new constitution would have the right to sign a separate agreement with British regarding its future status. No, ఇటువంటి ప్రపోజల్ ఏది కూడా క్రిప్స్ ప్రపోజల్స్లో లేవు. సో స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ క్లియర్ డి. ఆన్సర్ అనేది క్లియర్ డి అమ్మ, నైదర్ 1 nor 2. అయితే ఈ క్వశ్చన్ని కూడా మనం ఈజీగానే కన్సిడర్ చేస్తాము. బట్ ఈ క్వశ్చన్ బోత్ హిస్టరీ ప్లస్ పాలిటీ నాలెడ్జ్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్టగలరనమాట. ఓకే, క్లియర్గా మీకు హిస్టరీ నాలెడ్జ్ కూడా ఉండాలి. క్రిప్స్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా మీకు తెలిస్తేనే వాటిని పాలిటీతో లింక్ చేసి మీరే ఆన్సర్ పెట్టగలరు. స్టిల్ దిస్ ఆన్సర్ ఆర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? సో చూసారు కదమ్మా, అన్నీ కూడా ఈజీగానే ఉండడం అనేది జరిగింది, అవునా కదా? సో అయితే ఇప్పుడు మనం మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఈ పేజ్లో నెక్స్ట్ 53, 54 అయిన తర్వాత మనకి కేవలం 73rd క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, క్వశ్చన్ చదువుతాను. ఇఫ్ ఏ పర్టికులర్ ఏరియా ఈజ్ బ్రాట్ అండర్ 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 5th షెడ్యూల్లోకి తీసుకొస్తే మనకి షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 అనే 2 టాపిక్స్ ఉంటాయి. షెడ్యూల్ 5లో మనకి ఏం చూస్తాము, షెడ్యూల్ 6లో ఏం చూస్తాం? షెడ్యూల్ 6లో మనకి ట్రైబల్ ఏరియాస్ గురించి చూస్తాము, అవునా? షెడ్యూల్ 5లో SC STs ఎవరైతే ఉంటారో స్టేట్స్లో వాళ్ళ గురించి చూస్తాము అన్నమాట. ఓకే, 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ట్రైబల్ ఇష్యూస్ అని మనకు తెలుస్తుంది, అవునా? సో అయితే చూడండి, ఇక్కడ దిస్ వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు నాన్ ట్రైబల్ పీపుల్ అన్నాడు. ఓకేనా? సో ట్రైబల్ పీపుల్ నుంచి నాన్ ట్రైబల్ పీపుల్కి వెళ్ళకూడదు అని అంటున్నాడు. సో అయితే మనం దీన్ని చూద్దాము. నెక్స్ట్, this would create a local self government body in that area. No, 5th షెడ్యూల్ పెట్టిన వెంటనే కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది అని ఎక్కడా కూడా లేదు. ఓకే, సో స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్ అనమాట. మనం దీని గురించి ఏం చూస్తాము? పెసా యాక్ట్ అనేది చూస్తాము. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని చూస్తాం. పెసా యాక్ట్ అనేది చూస్తాము. అండ్ సి స్టేట్మెంట్ చూడండి, దిస్ వుడ్ కన్వర్ట్ దట్ ఏరియా ఇంటూ ఏ యూనియన్ టెరిటరీ. నో, ఎక్కడా కూడా 5th షెడ్యూల్ పెడితే యూనియన్ టెరిటరీకి వెళ్తుంది అని లేదు. సో స్టేట్మెంట్ సి ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్, ద స్టేట్ హ్యావింగ్ సచ్ ఏరియాస్ వుడ్ బి డిక్లేర్డ్ స్పెషల్ కేటగిరీ స్టేట్. నో, ఎప్పుడు కూడా 5th షెడ్యూల్ పెట్టారు కదా అని దానికి స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద 5th షెడ్యూల్ స్టేట్, అవునా? అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందా? లేదు కదా. నో, సో డి అనేది రాంగ్. సో క్లియర్గా ఆన్సర్ ఈజ్ 1. మనకి ఆ పాయింట్ తెలియనప్పటికీ కూడా మిగిలిన స్టేట్మెంట్స్ అనేవి ఎలిమినేట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగానే వస్తుంది. ఎస్, దిస్ వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు నాన్ ట్రైబల్ పీపుల్. 5th షెడ్యూల్ ఏరియాస్లో ఆ ఏరియాస్ ఏమున్నాయో అక్కడ ట్రైబల్ పీపుల్ యొక్క ల్యాండ్స్ని నాన్ ట్రైబల్స్కి వెళ్ళవు అని చూస్తాము.
ఒకవేళ మీది ఆంథ్రపాలజీ ఆప్షనల్ అయితే మనం పేపర్ 2లో ట్రైబల్ ఇండియా గురించి క్లియర్గా చదువుతాం కాబట్టి ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ అయితే చూసిన వెంటనే కూడా స్టేట్మెంట్ 1 అనేది పెట్టేస్తారు, ఎలిమినేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఓకే, అందుకని ఈ క్వశ్చన్ ఐ వుడ్ కన్సిడర్ యాజ్ అన్ ఈజ్ క్వశ్చన్ ఓన్లీ. సో చూశారు కదమ్మా, అన్నీ కూడా ఈజ్ క్వశ్చన్సే, ఎక్కడ కూడా టఫ్ లేదు. కేవలం ఇంతవరకు ఒక్క టఫ్ క్వశ్చన్ మాత్రమే చూసాము, మిగిలినవన్నీ కూడా ఈజ్ క్వశ్చన్. సో ఈ పేజ్లో ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంది. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం, చూడండి. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అమ్మ, మరి క్వశ్చన్స్ లేవు, లాస్ట్ ఈ క్వశ్చన్ అనమాట. ఓకే, అయితే అనాలిసిస్ అనేది చూడండి ఇప్పుడు. అయితే టోటల్గా 12 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఈ 12 క్వశ్చన్స్లో మనము లెట్స్ టేక్ ఒక్కటి మాత్రమే టఫ్ క్వశ్చన్ ఉంది. ఆ టఫ్ క్వశ్చన్ అనేది మీరు లీవ్ చేసినప్పటికీ కూడా 11 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేస్తూ 22 మార్క్స్ అనేవి మీరు సంపాదించుకోవచ్చు. 22 మార్క్స్ అంటే క్లియర్గా 25% ఆఫ్ కట్ ఆఫ్ అనేది కేవలం పాలిటీలో వస్తుందమ్మా. సో పాలిటీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇప్పటికీ పాలిటీ టాపిక్ మీద కాన్ఫిడెంట్గా లేరు అంటే మీరు ఇండివిజువల్ పాలిటీ టాపిక్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి తీసుకోవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ పాలిటీ అనేది మనం చేస్తాము, లైవ్ ప్లస్ రికార్డెడ్ పాలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. ఇండివిజువల్ లైవ్ ప్లస్ రికార్డెడ్ టాపిక్స్ కేవలం పాలిటీ తీసుకోవచ్చు అనమాట. చూసారు కదమ్మా, మనం డీటెయిల్డ్గా నీట్గా ఎట్లా ఎలిమినేట్ చేసాము. ఈవెన్ నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో మనం క్లియర్గా డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిటీ అనేది మీకు అర్థమవుతుంది కదా. 11 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఈజీగా పెట్టడానికి. సో అందుకని పాలిటీ ఓవరాల్ టాపిక్ అనేది ఈజీగా పెట్టడం జరిగింది. సింపుల్గా చూసిన వెంటనే ఎలిమినేట్ చేసేయడానికి ఉంది అనమాట. అయితే నెక్స్ట్ మనం ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా, ఫ్యూచర్ ప్లాన్లో మనం ఏంటి చాలా వరకు క్రూషియల్ టాపిక్స్ ఎప్పుడు కూడా మనం ఏం చూస్తాము, ప్రియాంబుల్ టాపిక్ అనేది ఎప్పుడు కూడా క్రూషియల్ టాపిక్ చూస్తాము. ఈసారి ప్రియాంబుల్ రాలేదు. అండ్ ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎవర్ గ్రీన్ టాపిక్స్ అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఈసారి కూడా ఫండమెంటల్ రైట్స్లో మనకి రిట్స్ గురించి వచ్చింది, అవునా. సో అండ్ నెక్స్ట్ దీని తర్వాత పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ కానీ పార్లమెంటరీ కమిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఎప్పుడూ కూడా చూస్తాం. అండ్ ఈసారి చూస్తే 12 క్వశ్చన్స్లో డామినేటెడ్ 4 to 5 క్వశ్చన్స్ అనేవి డామినేటింగ్గా పార్లమెంట్లోంచే రావడం అనేది జరిగింది, అవునా. అండ్ ఇన్ జనరల్గా ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తాము, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది చూస్తాము. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయత్స్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అర్బన్ అనేది చూస్తాము, అవునా. సో ఈ రెండు కూడా మనము క్లియర్, ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఆ 2 టాపిక్స్ కూడా చూస్తాము క్లియర్గా. ఓకే, సో అయితే అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్ కానీ అండ్ ఇన్ జనరల్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా మనం చూస్తాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కన్క్లూడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా కూడా ఎప్పుడు కూడా మనం కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ఖచ్చితంగా చూస్తాం. కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ప్రిపేర్డ్గా ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకుంటేనే పాయింట్స్ అనేవి మీకు గుర్తుంటాయి స్టార్టింగ్లో, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఫ్యూచర్ ప్లాన్లో ఇక్కడికి వచ్చేసరికి కాన్సన్ట్రేటింగ్గా చదవాల్సిన బాధ్యత అనేది మీ మీద ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ కోర్ట్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కోర్ట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికన్నా మీరు ఎక్స్ట్రాగా అంటే టాపిక్స్ అన్నీ కూడా అవేర్నెస్ తెచ్చుకుంటారు, బట్ ఎగ్జామినేషన్ ముందు ఖచ్చితంగా రివైజ్ చేయాల్సినవి అండ్ చదువుతున్నప్పుడు కూడా చాలా క్రిటికల్గా చదవాల్సినవి, అవేర్నెస్ తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఫ్యూచర్లో ఎట్లా చేయాలమ్మా, ద ఓరియంటేషన్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా లిబరల్గా జరిగింది. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటమ్మా, సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, అవేర్నెస్ ఆన్ ది టాపిక్ అనేది కావాలి. అంటే కోర్ట్ వచ్చిందంటే వీ షుడ్ నో
హూ ఈజ్ ఏ లాయర్, అడ్వకేట్ ఎవరు, పేటెంట్ జనరల్ అంటే ఏంటి, ఈ టైప్స్ ఇవన్నీ కూడా మినిమం నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తామన్నమాట. అయితే టు ఆల్ ద పర్సన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 85+ ఆర్ 85 తెచ్చుకుంటున్నారో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఆప్షనల్కి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రొవైడ్ చేయండి అమ్మా. అండ్ LTX క్లాసెస్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందో ఒక్కసారి చూడమ్మా, జాగ్రత్తగా వినండి. మనము 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, అదేంటో చూడండి. పర్సన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ఇమీడియట్ బేసిస్ మీద ఆన్సర్ రైటింగ్ కోర్స్లో ఎన్రోల్ చేసుకోండి. లేదు మీరు మిస్టేక్స్ అనేవి చేశారు, అవి ఓవర్కమ్ అవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండమ్మా. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్. మనం ఇక్కడ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో, మెయిన్స్ ఓరియంటెడ్లో ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తాము. MCQs ఫ్రమ్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అనేవి ప్రిలిమ్స్ గురించి మనం ప్రొవైడ్ చేస్తాము. MCQs అనేవి క్యూరేటెడ్ కంటెంట్లోంచి మనం తీసుకొని చేస్తాము. అండ్ యోజన కురుక్షేత్ర అనేవి మెయిన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చేస్తాము. యోజన కురుక్షేత్ర మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో చేస్తాము అనమాట. సో దిస్ వుడ్ ప్రొవైడ్ మీకు డేటా కానీ ఎట్లా కలెక్ట్ చేయాలి అన్నీ కూడా మనకి ఉంటాయి. సో క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్ మోడ్లోని, మెయిన్స్ మోడ్లో కూడా మనకి కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంతో మనం మంత్లీ కంపైలేషన్ ఆఫ్ PDFs ఇస్తాము, వీక్లీ క్విజెస్ ఇస్తాము, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇస్తాము, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రతిదీ వస్తుంది. ఫీజు వచ్చేసి కేవలం ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజ్ కేవలం 10,000కే మనం తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు ఎన్రోల్మెంట్ అవ్వండి. అండ్ టు ద పర్సన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి డైలీ బేసిస్ మీద ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది కవర్ చేస్తూ 1250 మార్క్స్కి కవర్ అయ్యేటట్టు SI ప్లస్ GS 1 to 4 ఇస్తున్నాము. డైలీ ఆన్సర్ రైటింగ్, డైలీ కరెక్షన్స్ అండ్ డైలీ ఇన్ పర్సన్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తామన్నమాట. సో మీకు స్టాటిక్ పార్ట్ కవర్ అవుతుంది, డైనమిక్ పార్ట్ నుంచి ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర అనేది కవర్ అవుతుంది. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా చూస్తామన్నమాట. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్కే. లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రాయొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ హైదరాబాద్ బ్రాంచ్ ఏమో మీరు చూస్తే ఇక్కడ మనం డైరెక్ట్గా డీల్ చేస్తాం, కేవలం హైదరాబాద్లో ఆఫ్లైన్ ఇస్తున్నాం, విశాఖపట్నంలో మనం ప్రొవైడ్ చేయడం లేదు. ఓకేనా, 15,000కే. మీరు ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 కలిపి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కాంబో ప్యాక్లో వెంటనే చూడమ్మా 15,000కే మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది కట్టచ్చు అనమాట. 15,000కే మీకు ఇది ఉంటుంది. ఓకే, ఎస్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ వాంట్ టు డిస్కస్ అనమాట. పాలిటీ అనేది డిస్కస్ చేస్తాం అండ్ నెక్స్ట్ వర్స్గా వీడియో సిరీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్, జాగ్రత్తగా ప్రతి టాపిక్ కూడా మీరు క్లియర్గా వింటేనే నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు ఇటువంటి మిస్టేక్స్ అనేవి మీరు రిపీట్ చేయకన్నా క్లారిటీగా ఎలిమినేట్ చేసుకొని పెట్టే కెపాసిటీ అనేది మీకు పెరుగుతుంది అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.